ఫిరాయింపులకి ఆర్డులు వల్ల స్వీకరించిన నోటీసు ఎమ్మెల్యేలు స్పష్టత ఇచ్చారు. హాస్టల్ ఒకటి క్యాన్సిల్ చేసి ఇప్పటికీ టీఆర్ఎస్లో ఉన్నారు. టీఆర్ఎస్కి నెల నెల మెంబర్షిప్ రుసుము పెడతా ఉన్నారు. నియోజకవర్గాల్లో పనులు కావాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా ఇది బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ప్రజలతో ఎన్నుకోబడిన శాసనసభలు వచ్చి మా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని దాన్ని ముఖ్యమంత్రి గారు సానుకూలంగా పార్టీలకు అతీతంగా స్పందిస్తా ఉన్నారు. తద్వారా పనులు చేయించుకుంటాం. రాజకీయ పార్టీని వచ్చినా స్వాగతిస్తాం. మేము కోరుకునేదల్లా ఏ రాజకీయ పార్టీ వచ్చినా క్వాలిటీ లీడర్షిప్ రావాలి. స్వేచ్ఛ ఉంది, హక్కును పెట్టుకునేది ప్రజల కోసం పనిచేసే ఏ పార్టీ వచ్చినా రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న మెల్లగా మాట్లాడదామా. స్థానిక సంస్థల ఎన్నికలకి పోవాలని 42% రిజర్వేషన్ చట్టబద్ధపోవాలని మేము చేయని ప్రయత్నం అంటూ లేదు. ముఖ్యమంత్రి గారు విగ్రహణ చెందినప్పటికీ కూడా రాహుల్ గాంధీ యొక్క ఆశయాన్ని పునఃసర్వే చేయడం, ఈ రాష్ట్రంలో 56.33% డాక్యుమెంట్ కామారెడ్డిలో మేము డిక్లరేషన్ ప్రకారం 42% చట్టసభలో స్థానిక సంస్థలకు కానీ విద్యా ఉపాధికి కానీ 2 చట్టాలు చేయడం, కేంద్రానికి పంపడం, బీజేపీ కాలు మోకాలు అడ్డేయడం, దానికి అధిగమించేందుకు ఆర్డినెన్స్ ఇవ్వడం, అది కూడా గవర్నర్తో పెండింగ్ ఉండడం, మళ్ళీ కేసీఆర్ 50% సీలింగ్ పెడుతూ చట్టం చేశాడు, దాన్ని అధిగమిస్తూ అసెంబ్లీలో మరొక చట్టం చేశాం. అంటే ఇప్పటికీ 3 చట్టాలు చేశాం. చేయడమే కాకుండా ఎన్నికలకు పోవాలని ఓటు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఏదైనా ఆప్షన్ ఉంటే అవే చేసుకుందాము. బీసీలకు ఇవ్వాల్సిన చట్టబద్ధత 42% ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోదామనేటువంటి దృఢ సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉంది, మాకుంది. ఎన్నికలు కొంత దూరమైన కోర్టుని ఆశ్రయించి కోర్టుతో విన్నవించి ఈ 42% రిజర్వేషన్ అయితే కేంద్రంలో పెండింగ్ అవుతుంది. చెన్నై కోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు నిర్ణయం ఇవ్వబోతా ఉంది. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా 42% రిజర్వేషన్ చట్టబద్ధించుకొని ఎన్నికలు పోతాం. సంప్రదింపులు ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ 2 నాలుగుల దూరం ఇక్కడ 3 చట్టాలు చేసినప్పుడు బీజేపీ శాసనసభ్యులు అసెంబ్లీలో ఓటేశారు. కేంద్రానికి వెళ్ళేసరికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తూ మొఖాలడ్డేసి ఇలా బీసీలకి నోటికాడికి వచ్చిన ముద్దని అందేస్తూ ఉన్నారు. వారికి